విశాఖలో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. దేశంలో అత్యధికంగా డేటా సెంటర్లు నిర్వహిస్తున్న సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్ విశాఖలో 550 మెగావాట్ల సామర్థ్యంతో సుమారు 1500 కోట్లతో కొత్త డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు లోకేష్ ఇవాళ శంకుస్థాపన చేశారు. రుషికొండ ఐటీ పార్క్ హిల్ నంబర్ 3 పై 3.6 ఎకరాలు, అలాగే పరదేశీపాలెం సర్వే నెంబర్ 134లో మరో 25 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. భూమి పూజ చేసినప్పటి నుంచి 2 ఏళ్లలో అంటే 2027 అక్టోబర్ 12వ తేదీ నాటికి డేటా సెంటర్ ఆపరేషన్లోకి తీసుకురావాలనే నిబంధనతో తక్కువ ధరకు భూములు కేటాయించారు. ఈ ప్రాజెక్టు కోసం సిఫీ టెక్నాలజీస్ లిమిటెడ్ పేరుతో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. అదానీ, గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్, సిఫీతో పాటు టీసీఎస్ కూడా డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొస్తుండటంతో డేటా సెంటర్ల హబ్ గా విశాఖ మారుతోంది. ఏషియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ కేంద్రంగా అవతరిస్తోంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ కు భూముల కేటాయింపును ఏపీ కేబినెట్ ఆమోదించింది. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో రైడెన్ అధికారిక ప్రకటన చేయనుంది. విశాఖలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు గతంలోనే అనుమతులు లభించాయి. ఇక్కడ ఏర్పాటవుతున్న డేటా సెంటర్లతో డేటా కేబుళ్లను అనుసంధానించడానికి సిఫీ టెక్నాలజీ సిద్దమైంది. సిఫీ సముద్ర గర్భ కేబుల్ కనెక్టివిటీతో రాష్ట్రంలో ఏఐ ఆధారిత సాంకేతిక విప్లవం రాబోతుందని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ వల్ల సముద్రపు కేబుల్ కనెక్టివిటీ మెరుగుపడి భారత్, ఆగ్నేషియా, ఆస్ట్రేలియా దేశాల మధ్య డేటా ప్రాసెసింగ్ వేగవంతం అవుతుందని వివరించారు. నమస్తే